అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మహాభారతాన్ని ఇంతకన్నా గొప్పగా సింగిల్ లైన్ లో మనం చెప్పలేమేమో. మహాభారతం పూర్తయ్యేసరికి మనమందరం నేర్చుకునే ఒక గొప్ప జీవిత సత్యం ఏంటంటే ఈ లోకంలో మంచివాడు చెడ్డవాడు అనేవాడే ఉండడు. కేవలం మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయని. అది ఎలాగో చెప్తాను వినండి. పూర్వం వేదాలన్నీ ఒకటిగానే ఉండేవు. వ్యాసుడు వాటిని 4 భాగాలుగా విభజించాడు. అందుకని ఆయన్ని వేదవ్యాసుడు నిద్రించేవారు. వేదాలను విభజించిన తర్వాత ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతుంటే తన మైండ్ కి ఏదో ఘోరం జరగబోతుందని కొన్ని విజువల్స్ వచ్చాయి. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. ఆ విజువల్స్ తనని చాలా డిస్టర్బ్ చేశాయి. ఏం జరగబోతుందో చూద్దామని ఆయన తపస్సులో కూర్చొని టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులోకి ప్రయాణించి తనకి వచ్చిన విజువల్స్ యొక్క టైం లైన్ లోకి వెళ్ళాడు. తీరా అక్కడ చూస్తే ఆయన ఒక పెద్ద యుద్ధపు మధ్యలో ఉన్నాడు. ఎటు చూసినా కత్తుల శబ్దాలు, ఆకాశం నిండా బాణాలు, నేలంతా రక్తంతో నిండిపోయింది. అణుబాంబులు పేలుతున్నాయి. అసలు ఏమిటా ఇది చూద్దామని ఆకాశంలో మేఘాల పై వరకు వెళ్ళి చూస్తే ఆయన చూసిన దృశ్యం మరణం అంటే ఇదేనా అని నిమిచ్చేలా ఉంది. ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, తర్వాత కూడా మనం చూడలేము అని అనుకున్నాడు. ఆయన చూస్తున్న కనిచూపు మేరంతా యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధ సైన్యం ఎంతుందంటే 4 లక్షల ఏనుగులు, 5 లక్షల రథాలు, 12 లక్షల గుర్రాలు, 22 లక్షల సైనికులు. ఈ యుద్ధం పూర్తయ్యేసరికి మానవ జాతి అంతరించిపోతుందేమో అనంత ఘోరంగా ఉంది ఆ యుద్ధం. దానిని మించిన ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ యుద్ధం జరుగుతుంది వ్యాసుడి యొక్క వారసుల వల్ల. నేను బ్రహ్మచారిని కదా, నాకు వారసులు ఏంటి అని ఆశ్చర్యపోయాడు. అసలు ఏం జరుగుతుందో వివరంగా అంతా తను రాయాలనుకున్నాడు. అది ఆ కథ జరగకముందే. కానీ నేను భవిష్యత్తులో ఉంటూ మొత్తం వీక్షించిన తర్వాత అదే కథని యాస్టీస్ గా నేను తర్వాత రాయలేను కాబట్టి నేను చెప్తున్నప్పుడే నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ వేరాలుగా రాయాలంటే నేను చెప్తుంది వేరే వాళ్ళు రాయాలి. కానీ అంతటి సమర్థుడు ఎవరున్నారు అని చూస్తే ముల్లోకాల్లో అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక్కడే కనిపించాడు. ఆయనే విఘ్నేశ్వరుడు, గాడ్ గణేష్. వెంటనే తన తక్కువ శక్తితో విఘ్నేశ్వరుని పిలిచి, గణేష, నేనిప్పుడు కాలంలో ప్రయాణించి భవిష్యత్తులోకి వెళ్లి అక్కడ జరగబోయే ప్రతి సన్నివేశం చాలా వివరంగా నీకు చెప్తావు. నా మైండ్ భవిష్యత్తులో ఉన్నా నా శరీరం ఇక్కడే ఉంటుంది కాబట్టి నా నోటితో అక్కడ జరిగే విషయాలన్నీ నేను సాక్షిగా చూస్తూ నీకు చెప్తాను. నాకు అక్కడ వాళ్ళందరూ కనిపిస్తారు, నేను మాత్రం ఎవరికి కనిపించను. నేను చెప్పేది యాస్టీస్ నువ్వు అర్థం చేసుకుని అక్షర రూపంలో రాయాలి అని అడిగాడు. గణేశుడుకున్న స్పెషల్ క్యాపబిలిటీ ఏంటంటే మన నోటి మాట ఎంత స్పీడ్ గా ఉంటుందో అదే స్పీడ్ తో ఎగ్జాక్ట్లీ ప్యారల్ గా ఆయన రాయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికైనా ఏదైనా చెప్పి రాయి అని మహాభారతం అని చెప్పి వాళ్ళ పేపర్ వైపు చూస్తే ఆయన మహా అని పూర్తి చేసి భారతం అని రాయడం మనం గమనిస్తాం. కానీ గణేశుడు ఎంత ఫాస్ట్ అంటే మహాభారతం అని పలికి పేపర్ వైపు చూస్తే అప్పటికే అది ఆయన రాసేసి ఉంటాడు. అందుకనే ఆయననే వ్యాసుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే వ్యాసుడు మహాభారతం రాసే టైంకి నిజానికి మహాభారతం జరగలేదు. ఆయన జరగబోయే కథనే రాశాడు. వ్యాసుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఈ కథ ప్రతీప మహారాజుతో మొదలవుతుంది అని అనగానే గణేశుడు, ప్రతీప్ మహారాజా, ఆయన నీ తాత కదా, నువ్వు ఈ కథలో ఉంటావా అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, గణేశ, నేను చెప్పింది మాత్రమే మీరు రాయండి, దయచేసి ఎటువంటి సందేహాలు అడగద్దు అని అన్నాడు. అలాగే నేను మీకు చెప్తున్నాను, దయచేసి నేను మహాభారతం చెప్తున్నంత సేపు మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి కథ నేను వినండి తప్ప లాజిక్స్, సైంటిఫిక్ ప్రూఫ్స్, క్వశ్చన్స్ అడిగి క్వశ్చన్ మార్క్ ఫేస్ లు దయచేసి పెట్టద్దు. నాకున్న చిన్న రిక్వెస్ట్ ఇదే. ప్రతీప మహారాజుకి 3 మగపిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు దేవాకి. అతనికి రాజ్యం పైన, ధనం పైన, అధికారం పైన మోహం లేదు. స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తానని హిమాలయాలకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకి ఒక అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపించింది. అదే శంబాల నగరం. కలియుగం అంతంలో కలికాంతరం వచ్చేది శంబాల నుండే. అయితే దేవాకి కూడా మరణం లేదు. కలియుగం అంతం వరకు ఆయన బ్రతికే ఉంటాడు. ఇక 2వ కొడుకు బలిక. తన చిన్నప్పుడే రాజ్యం వదిలే తన మేనమామ రాజ్యంలో పెరిగాడు. ఇక చివరిగా మిగిలింది చిన్నవాడు, ముక్తమైనవాడు శాంతనుడు. ప్రతీపుడి యొక్క కొడుకెవరు? శాంతనుడు. ఓకే, దీన్ని గుర్తు పెట్టుకోండి. ప్రతీపుడు ఒక రోజు ఒక నది తీరాన మెడిటేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉండే గంగా అనే ఒక స్త్రీ ప్రతీపుని చూసి చాలా ఇష్టపడింది. ప్రతీపుడి విశాలమైన బాహువులు, తేజస్సు, పైగా క్షత్రియ దేహం కలిగిన వాడు. ఆమె వచ్చి తన కుడితొడ పైన కూర్చుంది. ప్రతీపుడు కళ్ళు తెరిచి చూస్తే అత్యంత సౌందర్యవతైన స్త్రీ తన తొడపైన కూర్చొని ఉండడం గమనించాడు. అప్పుడు గంగా, క్షత్రియ, నాకు మీరు బాగా నచ్చారు, నా కోరికని మీరు తీర్చండి అని అడిగింది. దాని ప్రతీపుడు, అమ్మా, నువ్వు తెలుసో తెలియకో నా కుడితొడ పైన కూర్చున్నావు. మగవాడి ఎడమ తొడ స్థానం భార్యకి, అలానే కుడితొడ స్థానం ఇంట్లో ఆడ సంతానానికి. అంటే నువ్వు నాకు కూతురితో సమానం. నేను నీ కోరికను తీర్చలేను అని అన్నాడు. చూడ్డానికి రాజులా ఉన్నావు,
ఓ స్త్రీ వచ్చి కోరిక తెచ్చుకుని అడిగితే తీర్చాల్సిన ధర్మం మగవాడిది, నువ్వు ధర్మం తప్పుతావా అని అడిగింది. అప్పుడు ప్రత్యేకుడు, చూడమ్మా, నా రూపంతోనే నాకన్నా సౌందర్యవంతుడు నా కుమారుడు శాంతనుడు, తనని నీ వద్దకు పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు శాంతనుడు గంగను కలిశాడు. ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమె అందానికి తన దాసులైపోయి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దాని గంగ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు, నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, నన్ను ప్రశ్నించకూడదు. నువ్వు నాకు అడ్డు చెప్పినా నన్ను ప్రశ్నించినా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అంది. ఒక ఆడది నా భార్య అయిన తర్వాత మహా అయితే ఏం చేస్తుంది? డబ్బు ఖర్చు పెడుతుంది లేదా దానాలు చేస్తుంది, నా దగ్గర తిరిగిపోవడం తాస్తుంది. సరే అని మాట ఇచ్చి అన్నీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రేమ ప్రతిరూపంగా ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని ఆ బిడ్డను చూసి మురిసిపోయి సంతోషంతో ఆడిస్తూ నది తీరానికి తీసుకొచ్చి ఆ నదిలోకి విసిరేసింది. పక్కనే ఉన్న శాంతనుడు షాక్ అయిపోయి నోటి మాట రాలేదు. తనకు పక్కలేనంత కోపం వచ్చింది. మన బిడ్డని ఎందుకని నదిలో విసిరేసి చంపేశావు అని అడుగుదాం అని అనుకున్నాడు. కానీ తనిచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోయాడు. మరుసటి సంవత్సరం మరో బిడ్డ పుట్టాడు. అతననే అలాగే చేసింది. ఇలా 7 పిల్లల్ని చంపేసింది. శాంతనుడు ఏమి చేయలేక మనసులోనే కుమిలిపోతున్నాడు. తర్వాత 8వ బిడ్డ పుట్టాడు. తననే అలాగే చేయబోతుంటే శాంతనుడు ఇక కోపం ఆపుకోలేక, గంగా, నువ్వు ఈ బిడ్డను కూడా చంపడానికి నేను ఒప్పుకోను. నేను రాజుని, నా రాజ్యానికి నాకు వారసుడు కావాలి, ఎందుకలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగా, ఈ 8 మంది పిల్లలు పూర్వజన్మలో 8 వసువులు. వీరు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల వశిష్ఠుడు వీరికి శాపనిచ్చాడు. మానవుల్లా పుట్టి మరణిస్తే వీరికి మోక్షం వస్తుందని, అందుకే ఇలా చేశాను. అయినా నువ్వు నాకిచ్చిన మాట తప్పవు కాబట్టి మన షరతు ప్రకారం నేను ఈ రోజు నుండి నిన్ను వదిలేస్తున్నాను. అలాగే నువ్వు వద్దన్నావు కాబట్టి నీ బిడ్డని నేను చంపను, పెంచి పెద్దయ్యాక నీకే తిరిగిచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నది తీరంలో రథంలో శాంతను వెళ్తుంటే తన కంటిన్యూస్ గా జుమ్ జుమ్ అనే శబ్దం వినిపిస్తుంది. ఏంటి ఆ శబ్దం అని అటువైపుగా వెళ్తే అక్కడ ఒక 16 ఏళ్ల కుర్రాడు అత్యంత తేజస్సుతో వెలిగిపోతూ తన చేతిలోని బిల్లుని నదివైపుగా ఎక్కుపెట్టి చాలా వేగంగా బాణాలు వేస్తున్నాడు. ఆ బిండిన శబ్దమే ఆయనకే వినిపించింది. ఆ బాణాలు ఎవరికి వేస్తున్నాడు అని చూస్తే ఆ కుర్రాడు ముందున్న నది మధ్యలో బాణాలు వేసి ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసి నది ప్రవాహాన్ని ఆపాడు. ఆ విలతం చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు కుమారుడు నువ్వు అని అడిగితే పక్కగా ఒక ఆమె వచ్చి నా కుమారుడు అని చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, గంగే. అంటే ఈ కుమారుడు శాంతనుడు కొడుకే. తన పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడికి యుద్ధ విద్య నేర్పించింది పరశురాముడు. తనకు చదువు నేర్పించింది వశిష్ఠుడు. తను అత్యంత యోధుడు, వీరుడు, జ్ఞాని. శాంతను కుమారుడెవడు? దేవవ్రతుడు. నా రాజ్యానికి రాజు, సరైన వారసుడు దొరికాడని అనుకుని తనని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. శాంతనుడు కొన్ని రోజుల తర్వాత తన రాజ్యం చూడడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక చేపలు పెట్టే ఆవుని చూసి చాలా ఇష్టపడి తన దగ్గరికి వెళ్లి, నన్ను పెళ్లి చేసుకుని నాకు రాణిలా ఉంటావా అని అడిగాడు. మా నాన్ననే ఈ విషయం అడగండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ చేపలు పెట్టే ఆవిడ పేరు సత్యవతి.